వెల్కమ్ టు స్టడీ వెల్. మనం ఈరోజు ఐడెంటిఫై వెరిఫికేషన్ ఎర్రర్ గురించి మాట్లాడుకుందాము. సో, కమింగ్ టు యాక్సెంచర్ హైరింగ్ మనకి డిసెంబర్ 12థ్ లాస్ట్ డేట్. సో, అప్లై చేసిన వాళ్ళందరికీ మెయిల్స్ వచ్చేసాయి. టెస్ట్ మెయిల్స్. కొంతమందికి ఐడెంటిటీ వెరిఫికేషన్ ఎర్రర్ అని వచ్చింది. అంటే ఏంటంటే, మనం అప్‌లోడ్ చేసిన డాక్యుమెంట్ ఇట్ మీన్స్ లైక్ పాన్ కార్డ్‌లో ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ అనేది రివర్స్‌లో ఇవ్వటం. లేదంటే కొన్ని డీటెయిల్స్ పాన్ కార్డ్‌లో ఉన్నవి దాంట్లో మిస్ మ్యాచ్ ఉండటం. లేదంటే కొన్ని డీటెయిల్స్ ఏదన్నా ప్రాబ్లమాటిక్‌గా ఉంటే వాళ్ళు మనకి ఐడెంటిటీ వెరిఫికేషన్ ఎర్రర్ అని మెయిల్ పంపించారు. సో, మెయిల్‌లో ఏముందంటే, మేము మీ డాక్యుమెంట్‌ని వెరిఫై చేస్తాము. మళ్ళొకసారి చూస్తాము. దాని తర్వాత మీకు మెయిల్ పంపుతాము అని ఉంది. సో, దీనికి సేఫ్ సైడ్‌గా కొంతమంది ఏమంటున్నారంటే టికెట్ రైజ్ చేయమంటున్నారు. సో, టికెట్ రైజ్ చేయటం వల్ల సేఫ్ సైడ్‌గా మనం వాళ్ళకి సమస్య మా వైపు ఉంది అని మనం వాళ్ళకి చూపించినట్టు ఉండిద్ది. అండ్ వాళ్ళు వెరిఫై చేస్తా అన్నారు. సో, ప్రాబ్లమ్ త్వరగా సాల్వ్ కావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో, నేను టికెట్ రైజ్ చేసే వీడియో ఇక్కడ పెడుతున్నాను. దాని ద్వారా ఎళ్ళండి. అండ్ అప్పుడు వెరిఫై చేశాక, వాళ్ళు గూడా చూసుకున్నాక, వాళ్ళు మనకి అప్‌లోడ్ అనే ఒక మెయిల్ పంపిస్తున్నారు. దాంట్లో మన డాక్యుమెంట్ అప్‌లోడ్ చేసి, మన సమస్యని వాళ్ళకి వాళ్ళు రెక్టిఫై చేసేసి, మిస్టేక్‌ని మనం రెక్టిఫై చేసుకున్నాక, మళ్ళీ మనం సబ్మిట్ నొక్కేస్తే, సో, కొన్ని రోజులకి వెంటనే మనకి టెస్ట్ మెయిల్స్ ఒస్తున్నాయి. సో, ఇక్కడ హైలైట్ అయిన వర్డ్ ఏంటంటే, చాలా కామెంట్స్ బేస్డ్ ఏంటంటే, నేను పెట్టాను నాకు 1 వీక్ అయిపోయింది రాలేదు. నేను ఆల్రెడీ పెట్టాను నాకింకా మెయిల్ రాలేదు. టెస్ట్ మెయిల్స్ రాలేదు అని అంటున్నారు. సో, మోస్ట్ ఆఫ్ ది కొన్ని రోజులలోనే అంటే కొన్ని 1 వీక్‌లోనే మీరు అప్‌లోడ్ చేసినంత వరకు, టికెట్ రైజ్ చేసినంత వరకు ఏదైనా వచ్చేయాలి. రాలేదు అంటే చాలా తక్కువ ఛాన్సెస్ ఉన్నట్టు లెక్క. సో, మీరు గుర్తుపెట్టుకోండి కొన్ని రోజులలోకే వచ్చేయాలి. లేదు అంటే కొంచెం డిలే అయితుంది అనేది. ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి యాక్సెంచర్ అనేది ఎప్పుడు లెంథీ ప్రాసెస్‌లో ఉంటుంది. అంత ఫాస్ట్‌గా అవ్వదు. ఎందుకంటే ఈళ్ళు బల్క్ హైరింగ్‌లో ఉంటారు కాబట్టి వీళ్ళు స్లోగానే చేస్తారు. మీరొక్కరు కాదు ఓవరాల్ ఇండియా డిపెండ్ అయి ఉంటది కాబట్టి స్లోగా జరుగుతూ ఉంటుంది. థాంక్ యూ.